దేశంలోనే అతిపెద్ద ఓడరేవు ఉన్న జిల్లా కాకినాడ. పారిశ్రామికంగా పరుగులు పెడుతున్న ప్రాంతం ఇది. కాకినాడ జిల్లా తాజా వార్తల్ని అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ లైవ్ లో రెడీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ నానాజీ, చెప్పండి మీ జిల్లా అప్డేట్స్ ఏంటి? కాకినాడ జిల్లా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే మత్స్యకారులు ఉన్నారో కాకినాడలో మొత్తం అందరూ కూడా ఈ మత్స్యకారుల వద్ద ఒక వివాదం చెలరేగిందని చెప్పుకోవచ్చు. రెండు ఊళ్ళ మధ్యన ఈ వివాదం చెలరేగి ఏదైతే సముద్రంలో వేటకెళ్తారో, ఏదైతే వేటకెళ్ళి హోప్ ఐలాండ్ సమీపంలో 40 బోట్లతోటి వేటకు వెళ్ళారు. వేటకు వెళ్ళిన సందర్భంలో దాదాపు వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళు వచ్చి, వేరే గ్రామానికి చెందిన వచ్చి ఇది మా ఏరియా, ఇది సంబంధించిందని చెప్పేసి 4 బోట్లు దాంట్లో తస్కరించి ఆల్రెడీ వాళ్ళ మీద దాడి చేయడం జరిగిందని, అదే రకంగా వీళ్ళు వెళ్ళి ఏదైతే తాళరేవులో ఉన్న క్వారింగ్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఏదైతే కంప్లైంట్ చేశారో, కంప్లైంట్ చేసిన తర్వాత ఏదైతే అదే 2 గ్రామాల మత్స్యకారులు కూడా ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. ఎందుకంటే ఈ ఒకసారి ఎలాగుంటదంటే గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డదంటే అది చాలా చాలా ఘోరంగా ఉంటది. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి గురించి వాళ్ళు ఫైట్ చేసుకున్నారు కాబట్టి వెంటనే రంగంలో దిగిన ఏదైతే ఎస్పీ గారి ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, అటవీ సిబ్బంది కానీ మొత్తం అధికారులందరూ కూడా వచ్చి ఒక మీటింగ్ పెట్టి వీళ్ళకి సంబంధించిన ఏ అయితే సముద్రంలో వీళ్ళ వేటకి సంబంధించిన సరిహద్దులు ఉన్నాయి, సరిహద్దులు విడదీస్తే కనుక సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కాకినాడ నుంచి అనేక గ్రామాలందరూ కూడా వేటకాలం జరుగుతుంది. అదే రకంగా తాళరేవు మండలం నుంచి కూడా అనేక గ్రామాలన్నీ కూడా వేటకాలం జరుగుతుంది. అధికారులు స్పందించారా నానాజీ? మరి వెంటనే స్పందించారు. ఎందుకంటే ఇది చాలా కూడా ఉద్రిక్తతగా నెలకొంది. ఎందుకంటే అక్కడ గ్రామాల్లో ప్రజలు, ఇక్కడ గ్రామాల్లో ఉవ్వెత్తున లెగడంతో, ఎందుకంటే బోట్లను స్వాధీనం చేసుకోవడంతో చాలా ఆగ్రహానికి గురి అయింది. అలాగే మా మీద కూడా దాడి చేశారు, దాడి చేసి బోట్లు పట్టుకుపోయారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీనిపైన ఎంతవరకు జరిగింది, లేదంటే దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉన్నది అనే విషయాలపై అక్కడ ఉన్న పోలీసులు కానీ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆల్రెడీ ఇప్పటికే పోలీసులు కానీ, అదే రకంగా అక్కడ ఉన్న మత్స్యశాఖ అధికారులు కానీ, అదే సముద్రం గర్భంలో వీళ్ళు ఎక్కడి వరకు వాటలు ఉంటాయి అంటే వీళ్ళకి ఒక పరిధి ఉంటుంది. ఏదైతే ఈ మత్స్యకారులు వేటకు వెళ్తారో వేటకు వెళ్ళి ఆ ప్రాంతానికి సంబంధించి అలా వేట వేసుకుంటే ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి వచ్చేసారని చెప్పేసి వేరే వరకు ఆ పరిధిలోనే మా పరిధిలోనే మేము చేసుకున్నాం అని చెప్పేసి వాళ్ళు అయితే దాదాపు 40 బోట్లతోటి వెళ్ళి వేటకు వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఆపేశారని చెప్పేసి ఇది హోప్ ఐలాండ్ ఉందో, ఏదైతే హోప్ ఐలాండ్ ఉందో ఈ హోప్ ఐలాండ్ సంబంధించిన అంతా కూడా ఈ యొక్క తాళరేవు మండల పరిధిలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వెళ్తుంటారు. అయితే ఈ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అడ్డుకోవడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ గ్రామాల మధ్య ఉన్నటువంటి సమన్వయం చేసి ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులందరూ కూడా వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటికి ఇంకా అదే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్ నానాజీ, పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు స్పందించారా? ఘటనా స్థలానికి చేరుకున్నారా? ఖచ్చితంగా చేరుకున్నారు. అయితే పోలీసులు, మెరైన్ పోలీసులు కానీ, అదే రకంగా పోర్ట్ పోలీసులు కానీ చేరుకుని అది ఏదైతే ఈ తాళరేవు మండలం పోలీసులు ఉన్నారో ఈ క్వారింగ్ పోలీసులతో కూడా అదే జరిగిందంతా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి పునరావృతంగా రాకుండా వీళ్ళైతే వాళ్ళ సరిహద్దులు కూడా చెప్పి వాళ్ళందరినీ కూడా ఇటువైపు ఉన్న నాయకులను కానీ అటువైపు ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళ కూర్చోబెట్టి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించింది ఎందుకంటే వాళ్ళు ఎలాంటి మళ్ళీ రేపు పొద్దున్న గొడవ పడకుండా వాళ్ళ సరిహద్దులతో సహా వాళ్ళు ఎలాంటి సూచనలు ఇవ్వాలనే కూడా సూచనలు ఇస్తున్నారు. దాని ప్రకారంగా నడుచుకుంటే కనుక వాళ్ళు మళ్ళీ ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రైట్ నానాజీ, చెప్పండి, స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేశామని ప్రభుత్వం అంటోంది. రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులు కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. దీని మీద మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఏదైతే అసెంబ్లీ వేదికగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే బకింగ్హామ్ ఆ కాలువని దాన్ని అంతా కూడా మరమ్మతులు చేయాలని చెప్పేసి లేవనెత్తారు. అదే రకంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నదో పీసీబీ కెనాల్ కానీ డ్రైనేజీలు కానీ మూసిపోతున్నాయి. దాని కబ్జాదారులందరూ కూడా వీటితో ఏదైతే అవుట్ ఫ్లో ఉన్నదో మన గ్రామాల నుంచి వెళ్ళి అవుట్ ఫ్లో మూసేయడంతో ముంపు గ్రామాలకు ఉన్నాయని చెప్పేసి లేవనెత్తారు. దానికి సంబంధించిన వేగంగా పనులు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. బకింగ్హామ్ అంటే కాకినాడ నుంచి పుదుచ్చేరు వరకు రాజమండ్రి మీదుగా తమిళనాడు వెళ్ళే ఒక అప్పట్లో బ్రిటిష్ వారు ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు కబ్జా
హత్యకు గురవడంతో దాన్ని అంతా ముగిసిపోయి ఏదైతే వాటర్ వస్తుందో ఈ సముద్రంలోకి అదంతా కూడా ఎప్పుడైనా వరద వచ్చినప్పుడు కూడా కొంచెం పొంగుతుందని మనం చెప్పుకోవచ్చు. దానికి మరమ్మతులు కూడా చేస్తున్నారు. అదే రకంగా ఏదైతే ఇప్పుడు కాకినాడ రూరల్ నుంచి అలాగే పిఠాపురం అచ్చిపేట వరకు ఉన్నటువంటి ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నీ కూడా పూడికలు తీసి దాంట్లో ఉన్న డెక్క ఉన్నది అదంతా కూడా తీసి దాన్ని కొంచెం మరమ్మతులు చేస్తే కనుక ఎటువంటి ప్రజలకి ఏ హాని కలగకుండా ఏదంటే వరద వచ్చినా వర్షం వచ్చినా ఆ నీరు ఫ్లో అంటే ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా ఉంటది కాబట్టి దానికి సంబంధించింది ఎలాంటి ముంపు కూడా జరగకుండా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అదే ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా సర్వేగంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్ నానాజీ, కాకినాడ జిల్లాలో ప్రత్యేకంగా ట్రాఫిక్ తనిఖీలు కఠినతరం చేశారు. దీని మీద మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా ఏదైతే జేబ్రా లైన్స్ కాడ నుంచి మొదలుపెట్టి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడికక్కడ సీసీ ఇటీవల కాలంలో కాకినాడ సిటీలో సీసీ కెమెరాలు కానీ అదే రకంగా వాళ్ళకి కావాల్సిన అంటే అవగాహన కానీ చాలా వరకు వేగంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రతి సెంటర్లోనూ కూడా ఇదివరకు గత ప్రభుత్వంలో సీసీ కెమెరాలు కానీ అదే రకంగా ఏదో సిగ్నల్ లైట్లు కానీ కూడా అలసత్వం చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు గత ఒక నెల రోజుల క్రితం నుంచి కూడా అంటే ఏదైతే ఈ సీసీ కెమెరాలు కానీ అలాగే నా ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ అలాగే నా ట్రాఫిక్ సిబ్బంది కానీ చాలా కూడా ఎఫర్ట్ పెట్టారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా ఏదైతే కాకినాడలో ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ 1 ట్రాఫిక్ 2 అధికారులు ఉన్నారు, సిఐ రామారావు గారు కానీ అలాగనే రమేష్ గారు కానీ వీళ్ళు ప్రత్యేకంగా దానికి సంబంధించిన వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ అదే రకంగా సిగ్నల్ పడ్డ తర్వాత వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మళ్ళీ హెల్మెట్ పెట్టుకోవాలని అదే రకంగా ఏ సిగ్నల్ కూడా మీరు ఇది దాటొద్దని దానికి సంబంధించిన ఒకవేళ ఫోకస్ లైట్స్ ఉన్నాయి దానికి సంబంధించిన మనం ఫైన్ పడుతుంది, సీసీ కెమెరాలో మీ నెంబర్ రికార్డ్ అవుతుంది, దానికి సంబంధించిన ఫైన్ ఇంటికి వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్తా ఉన్నారు. దానివల్ల ఏదైతే కాకినాడ సిటీలో ట్రాఫిక్ సమస్య ఉన్నదో అది ఇంకా మరింత పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. దానికి ఒక్కొక్క దఫాలుగా దానికి చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ ని కూడా కొంచెం ఆధీనంలో తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్ నానాజీ, ప్రస్తుతం జరుగుతున్న ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులు ఏంటి కాకినాడలో? కాకినాడలో ప్రధానంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఏంటంటే ఏదైతే దీనికి సంబంధించి కాకినాడ జిల్లాకి సంబంధించి కాకినాడ నుంచి కొత్తగా ఏర్పడిన పోలవరం వెళ్ళే మార్గం అంటే అడ్డదిగల నుంచి అంటే ఏలేశ్వరం నుంచి అడ్డదిగలు వెళ్ళే మార్గంలో ఉన్నదో గత కొన్ని ఏళ్ళుగా దాదాపు ఒక 20 ఏళ్ళ నుంచి కూడా రోడ్డు అలాగే ఉన్నది. కొన్ని కార్లు కానీ అలాగే బండ్లు కానీ దాదాపు ఒక 4 కిలోమీటర్లు ప్రయాణం చేసే వాళ్ళు అందరూ కూడా 10 కిలోమీటర్లు తిప్పి 10 కిలోమీటర్లు వెళ్ళవలసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఏజెన్సీ మార్గానికి కానీ కాకినాడ జిల్లాకు కానీ ప్రధాన మార్గం అంతా కూడా అదే. దానికి సంబంధించి అయితే గతంలో కూడా మనం ప్రోగ్రామ్ లో డిబేట్ పెట్టి ఎవరైతే గత ఏళ్లుగా పోరాడుతున్నారో ఆ పోరాడు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మనం మాట్లాడించడం జరిగింది. అయితే గత 4 రోజుల క్రితం నుంచి కూడా అదే రోడ్డుని దాదాపు 11 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ రోడ్డు దాదాపు 2 జిల్లాలకి సంధానంగా ఉంటది. ఆ రోడ్డు అయితే మాత్రం వేస్తారని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనం కూడా మన ఛానల్ నుంచి కూడా పదే వర్ష కథనాలు వేసి అదే డిబేట్లు కూడా చేసాము. దీనికి సంబంధించిన కూడా ఆ అభివృద్ధి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఇటీవల కాలంలోనే ఎమ్మెల్యేగా వెళ్ళి ప్రారంభించి ఈ యొక్క పనులు కూడా సర్వేగంగా జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు. వీలైతే తొందరగానే జరిగితే కనుక దానికి సంబంధించింది మనం ఒక మంచి అసెట్ గా కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నానాజీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel